అసలు భారతదేశం అనేది రామాయణ కాలంలో ఉందా? ప్రకాష్ రాజ్ గారు ఖురాన్ మీద కూడా కొన్ని సెటైర్లు వేయండి, ఎందుకంటే మీ దృష్టిలో అన్ని సమానమే కదా. Rama calls Lakshmana lucky. Then she calculates Shurpanakha and says $2,000 with GST. టి రామారావు గారు అనేక సినిమాల్లో ఆయన కూడా రామాయణం మీద విమర్శ చేసుకున్నాడు. గతి లేక మతి లేక ఆ నరఘాతకులేల ప్రవేశించవలే. అందరు ముస్లింలు టెర్రరిస్టులు అని నేను అనలేదండి. హిందువులు కాదు వారు నక్సలైట్లు హిందువులు ఎందుకవుతారండి? నక్సలిజం అనే రోగం పట్టిన మానసిక వ్యాధి. అలా ఎలా మాట్లాడతారు మీరు? ఆ? హిందూ మతం ఆధిపత్య మతం ఇక్కడ. కమ్యూనిజం ఆధిపత్యం కాదా? వాళ్ళని నక్సలైట్లు చేసి వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాల మీద పేలాలు ఏర్పుంటారా మీరు? ఎవరు ఎదుర్కొన్నారు పేలాలు? ఈ బ్రాహ్మణ కమ్యూనిస్టులు. అంటే బ్రాహ్మణ దుర్మార్గులు అనే కేటగిరీలో వద్దావా? ఇలాంటి బ్రాహ్మణులు తప్పుడు రాతలన్నీ రాసి మా దళితులని తప్పుదారి మేము కూడా అదే అంటున్నాం. బ్రాహ్మణులు ఈ రోజు టాయిలెట్లు కడుతున్నారు ఎక్కడ? సులభ్ కాంప్లెక్స్లలో. సనాతన ధర్మాన్ని నిలబెట్టిందే దళితుడు, బ్రాహ్మణులకు సంబంధమే లేదు. ఓకే, బ్రాహ్మణులకి సనాతన ధర్మానికి ఏ సంబంధం లేదు.